అనమాట. ఎవరు కూడా అలా లేదు. అందుకని చాలా మంది జనాలకి ఇక్కడ ఒక దేవస్థానం ఉందని, ఒక టెంపుల్ ఉందనే సంగతి కూడా ఎవరికి తెలియదు. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు కొంచెం బూస్టప్ గా ఉంటుంది. మేము కూడా ఇలాంటి మరిన్ని వీడియోలు, మేము తెలియని వీడియోలు కూడా మేము తీసుకొచ్చి మీకు అప్డేట్ ఇస్తాం అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పైన వెళ్ళేది కార్ పార్కింగ్, కార్ ఎంట్రన్స్. ఇటు నుంచి స్టెప్స్ ఏవైతే వెంకటేశ్వర స్వామి పాదాలు ఏవైతే ఉన్నాయో స్టెప్స్ మీద ఆ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఏవైతే అవతారాలు ఉన్నాయో 11 అవతారాలు, ఆ అవతారాలన్నీ కూడా మెట్ల మీద నిర్మించారనమాట. మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. ఆయనకు సంబంధించిన ప్రతి ఒక్క అవతారం ఏదైతే ఉందో 10 మెట్ల మీద 10 మెట్లకు ఒక అవతారాన్ని పెట్టారనమాట. చూడండి, డెడ్ ఎండ్ వరకు ఉంటుంది అది. సో మీకు చెప్పాను కదా, ఇందు లోపల వచ్చేసి మొత్తం వాటర్ తోటి నిర్మించారనమాట. అంటే లోపల వాటర్ ఉంటది కదా, దీపాలు అవన్నీ పెడతారు వాటర్ లో, దేవస్థానం లోపల ఉంటది కదా. సో అదే అనమాట. సో మీరు చూసుకుంటే కనుక డిజైన్ చూడండి. మెయిన్ అసలు హైలైట్ ఏంటి అని అంటే డిజైన్. ఏదైతే యాదాద్రి టెంపుల్ దగ్గర ఏదైతే డిజైన్ చేశారో సేమ్ అదే ఆర్కిటెక్చర్ ని పిలిపించి సో ఇక్కడ నిర్మిస్తున్నారు. ఇది గత 8.5 సంవత్సరాలుగా నిర్మిస్తున్నారంట. ఇంతవరకు ఎవరికి తెలీదు, చాలా మందికి తెలంగాణలో 8.5 సంవత్సరాలుగా నిర్మిస్తున్నారో ఇంతవరకు అవ్వలేదు, పూర్తి అవ్వలేదు. చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్కటి కూడా మనం క్లియర్ కట్ గా చూపిస్తున్నాం. ఇంతవరకు యూట్యూబ్ లో ఎవ్వరు కూడా చూపించలేదు మీకు ఇలాంటిది. ఏ న్యూస్ ఛానల్లో కూడా రాలేదు. మీరు ఎక్కడైనా యూట్యూబ్ లో చెక్ చేయండి. మనమే ఫస్ట్ టైం యూట్యూబ్ లో పెడుతున్నాం అనమాట. ఇది కనిపించింది కదా. సో ప్రతి పిల్లర్ మీద కూడా చూడండి డిజైన్స్ ఎట్లా చేశారో, ప్రతి డిజైన్ కూడా పైన గాని కింద గాని. సో ఇది వేరే ఫ్రేమ్ లో పెట్టి షూట్ చేయడం వల్ల అలా మీకు కనిపిస్తుంది. సో మీకు చెప్పే కింద నుంచి మనం షూట్ చేసాం కదా, అదే ఇది టెంపుల్ అనమాట ఇది. సో ఇదంతా కూడా లోపల వాటర్ ఉంటది కింద. మీకు లోపలికి తీసుకుని వెళ్తాను. ఇప్పుడు లోపలికి వెళ్ళి నేను మీకు అది కూడా షూట్ చేసినది కూడా చూపిస్తా. మీరు చూడొచ్చు అది కూడా. బయట నుంచి చూడండి అసలు ఏమన్నా ఉంది. నేను రోడ్డు మీద నుంచి చూస్తుండే హైవే మీద. ఇదంతా ఒక ఏదో బంగ్లా లాగా, అరుంధతి ప్యాలెస్ ఉంటది కదా, అలా ఉన్నట్టుంది. దగ్గరికి వస్తే కానీ తెలియలేదు ఇది వెంకటేశ్వర స్వామి దేవాలయం అని చెప్పేసి. కనిపిస్తుంది కదా మీకు. ఆ బొమ్మలు చూడండి, ఆ డిజైన్ చూడండి. ప్రతి ఒక్క బొమ్మ క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. అసలు ఎక్కడ కూడా ఇంత చిన్న ఏమంటారు నార్మల్ గోడలాగా కట్టలేదు. ప్రతిదీ కూడా డిజైన్ గా కట్స్ తోటి సహా. చూడండి మీరు ఆ ఎడ్జుల్లో చూడండి, మీకు అర్థమైపోతుంది. చిన్న చిన్న కట్టింగ్లు కూడా చేసేసారు, క్లియర్ గా మెన్షన్ చేసి మరి డిజైన్ చేశారు. అంత పర్ఫెక్ట్